విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. నేను నిన్న చెప్పినట్లుగా నిన్నటితో 500 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఈరోజు మనం 501 క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నాం. మార్చి నాటికి మీ చేతిలో 1000 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క డొమైన్ నుంచి 200 క్వశ్చన్స్, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో 200 క్వశ్చన్స్, అలాగే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఎకానమీ, అలాగే పాలిటీ, అలాగే మిస్సెలేనియస్, ఒక్కొక్క డొమైన్ నుంచి 200 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 1000 క్వశ్చన్స్ మార్చి నాటికి మీ చేతిలో ఉంటాయి. మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సీరియస్ ఆస్పిరెంట్ అయినా, అలాగే గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సీరియస్ ఆస్పిరెంట్ అయినా, నేను జనరేట్ చేస్తున్నటువంటి 1000 క్వశ్చన్స్ గొప్ప వాల్యుబుల్ రిసోర్స్గా మీకు ఉపయోగపడతాయి. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్స్ కూడా ఎంక్లోజ్ చేయడం జరుగుతోంది కాబట్టి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి, ఒక వాల్యుబుల్ రిసోర్స్గా దాచుకోండి. రెండోది ఏంటంటే, మీకు ఒకవేళ ఏదైనా గుర్తుండదేమోనన్న సందేహం ఉంటే ఒక్కసారి పీడిఎఫ్స్ని ఓపెన్ చేసి గ్లాన్స్ చేయండి. అలాగే పరీక్షల ముందు ఒక నెల ముందు ఈ 1000 క్వశ్చన్స్ని పీడిఎఫ్స్ ద్వారా ఒక్కసారి గ్లాన్స్ చేయటం కానీ, తర్వాత ఎప్పుడైనా సరే మీకు తీరిక ఉన్నా, కారులో వెళుతున్నా, ఇంకా ఏదైనా సరే లీజర్ టైంలో ఉన్నా వీటిని వినటం ఒక హాబీగా చేసుకోండి. తర్వాత ఎలాంటి కాంప్లెక్సిటీస్ లేకుండా మీరు ఏ మాడ్యూల్ విన్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి కాబట్టి అంత ఇష్యూస్ ఏమి ఉండవు. అయితే మీరు ఈ మాడ్యూల్స్ని చూడటం ఒక అలవాటుగా చేసుకుంటే 1000 క్వశ్చన్స్ కూడా మీకు సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ కలుగజేస్తాయి. మీరు ఫైనల్ ఎగ్జామ్ ఏది రాసినా కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే అట్లీస్ట్ మీకు 10 to 15% అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. చాలామంది ఇంతకుముందు నా లెక్చర్స్ విన్నవాళ్ళు చెప్పినటువంటి మాట ఇది. తర్వాత ఇప్పుడు ఈరోజు మనం ఎకానమీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎకానమీకి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎప్పటిలాగానే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏమిటి, జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ బాండ్ అంటే ఏమిటి, అసలు వీటి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, అలాగే అర్జెంటీనాలో హైపర్ ఇన్ఫ్లేషన్ ఉంది కదా, అక్కడ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, వీటిని షాక్ థెరపీ అని ఎందుకు అంటున్నారు, తర్వాత ట్యాక్స్ బాయన్సీ అంటే ఏమిటి, కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ బాయన్సీ అడ్వాంటేజ్ రాష్ట్ర ప్రభుత్వాల కంటే ఎక్కువ ఎందుకుంది, తర్వాత రెవెన్యూ డెఫిసిట్ని 2023-24 బడ్జెట్లో మనం గణనీయంగా తగ్గించాం, వాటి మూలంగా అడ్వాంటేజెస్ ఏమిటి, ప్రతి ఒక్కరూ రెవెన్యూ డెఫిసిట్ తగ్గించటం గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ఎందుకు అభినందిస్తున్నారు, తర్వాత మీ అందరికీ ఫిస్కల్ డెఫిసిట్ గురించి తెలుసు. ఈ ఫిస్కల్ డెఫిసిట్ని ఫైనాన్స్ చేయటాన్ని, అంటే ఆ లోటు బడ్జెట్ని పూరించటాన్ని డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాం. డెఫిసిట్ ఫైనాన్సింగ్ని మన దేశం ఎన్ని మార్గాల ద్వారా చేస్తుంది, ఏ రకంగా ఆ ఫిస్కల్ డెఫిసిట్ని పూడ్చుకుంటుంది, తర్వాత గత 10 సంవత్సరాలుగా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క ట్రెజెక్టరీ ఎలా ఉంది, ఏ సంవత్సరంలో ఏ ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. మొదటి ప్రశ్నకి వెళదాం. మొదటి ప్రశ్న సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి. ఇదేదో వేరే స్టాక్ ఎక్స్చేంజ్ అనుకోకండి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక సపరేట్గా, అంటే ఒక సపరేట్ మాడ్యూల్గా ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ని నిర్వహిస్తారు. అసలు ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ ఏమిటి, ఇది అర్థం కావాలంటే మీరు చాలా ధనవంతులు అనుకుందాం. ఏదైనా సోషల్ యాక్టివిటీస్కి, అంటే ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్కి మీరు ఒక 5 లక్షలు డొనేట్ చేయాలనుకున్నారు. చాలా ఫర్మ్స్ ఉన్నాయి. మీకు తెలిసినటువంటి ఒక ఫర్మ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అది, వాళ్ళు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడుపుతున్నారు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అవన్నీ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. చాలామందికి ఫీజులు కడుతున్నారు. ఇదంతా మీరు విన్నారు, కానీ మీకు కాన్ఫిడెన్స్ రాదు. ఎందుకంటే చాలామంది ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి రకరకాలుగా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. రెండోది, సోషల్ యాక్టివిటీస్ చేస్తాము అని చెప్పి కొంతమంది మనీ లాండరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా చూస్తే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మీద అంత కాన్ఫిడెన్స్ మన దేశంలో ప్రజలకు లేదు. కారణాలు ఏవైనా సరే,
కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎక్సెప్షనల్ సర్వీస్ చేయొచ్చు, కానీ కొన్ని వేరువేరుగా అంటే షో చేయడానికి ఎస్టాబ్లిష్ అయినటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. ఓవరాల్గా మనకి అంత నమ్మకం రాదు. మనం 5 లక్షలు డొనేట్ చేయాలనుకున్నప్పుడు మనం చాలాసార్లు ఆలోచిస్తాం, ఇది అసలు వాళ్ళకే వెళుతుందా, నిజంగా దేశానికి బెనిఫిట్ అవుతుందా, మధ్యలో వాళ్ళు ఏమైనా నొక్కేస్తున్నారా, ఇలాంటి బోల్డ్ అన్ని ఆలోచనలు మన మైండ్లోకి వస్తాయి. అంటే ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ అనేది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ మీద, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళ మీద అంతగా లేదు మన దేశంలో, కారణాలు ఏవైనా సరే. ఈ పరిస్థితుల్లో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే, మీకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తెలుసు కదా, వాటిలో ఒక సెపరేట్ వింగ్గా ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేశారు. వీటిలోనే ఈ రెండింటికి కూడా సెబీ పర్మిషన్ ఇచ్చింది. అసలు ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ని 4 ఏళ్ల క్రితం మన ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది. మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఉన్నతి ఫౌండేషన్ అనేటువంటి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, మొట్టమొదటిసారి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిందనమాట. అంటే ఎవరైతే డొనేషన్స్ ఇస్తారో వాళ్ళకి 0 కూపన్ 0 ప్రిన్సిపల్ బాండ్స్ అలాట్ చేస్తారు. అవి మీకు కొంచెం ఆగితే చెప్తాను. సో మొట్టమొదటిసారి ఈ ఉన్నతి ఫౌండేషన్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్ఈకి సంబంధించినటువంటి సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మొట్టమొదటిసారి లిస్ట్ అయింది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను వీళ్ళు ఏం చేస్తున్నారనేది. వీళ్ళు 2 కోట్ల రూపాయలు సేకరించారు. 2 కోట్ల రూపాయలు సేకరించి వీళ్ళకి ఫండింగ్ నాబార్డ్ ఇచ్చింది, జెరోదా ఇచ్చింది, ఇంకా రకరకాల ఆర్గనైజేషన్స్ ఇచ్చాయి. వీళ్ళు పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఫ్రీగా. అయితే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అవ్వకుండా కూడా చేయొచ్చు. రిజిస్టర్ అవ్వడానికి, మామూలుగా ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేయడానికి తేడా ఏంటంటే, మామూలుగా చేస్తే మనలాంటి వాళ్ళు నమ్మరు. అదే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిపోయి వాళ్ళు చేశారనుకోండి, అక్కడ చాలా రూల్స్ ఉంటాయి. ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి అంటే ప్రతి సంవత్సరం, అలాగే ప్రతి 3 నెలలకోసారి రకరకాల రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. అంటే ఇంపాక్ట్ అసెస్మెంట్, మీరు ఈ డబ్బులు స్పెండ్ చేయటం వల్ల ఎలాంటి మార్పులు తీసుకురాగలిగారు సమాజంలో, ఎంతమందికి స్కిల్ డెవలప్మెంట్ చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇవన్నీ కూడా మీరు రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేయాలి ఈ యొక్క సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్కి. ఎవరైనా చూడొచ్చు. అంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అకౌంటబిలిటీ వాళ్ళది పెరుగుతుంది. సో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మనం ఇచ్చేటువంటి డొనేషన్ ఫిలాంథ్రఫీకి ఏదైతే ఉందో ప్రతి పైసా సరిగా ఖర్చు పెట్టబడింది అన్నటువంటి నమ్మకం మనకి కలుగుతుంది. దాంతో ఇంకొక 10 మంది వచ్చి మేము కూడా సహాయం చేస్తామని ముందుకు రావచ్చు. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి, వాటిని ఫాలో అవ్వాలి కాబట్టి, వాటి ద్వారా నమ్మకం కలుగుతుంది, వాటి ద్వారా క్రెడిబిలిటీ పెరుగుతుంది. అర్థమైంది కదా. అయితే ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఎన్ఎస్ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి అనుబంధంగా అక్కడే ఇవి జరుగుతూ ఉంటాయి. అంటే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తారు. తర్వాత ఉదాహరణకి మీకు ఒక చిన్న ఉదాహరణ తీసుకొని చెప్తాను. ఆయన 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము అని చెప్పి సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేశారు. అంటే 2 కోట్ల రూపాయలు డొనేషన్ల రూపంలో వచ్చాయన్నమాట. ఆ 2 కోట్ల రూపాయల్లో మీరు 5 లక్షలు ఇచ్చి ఉన్నారనుకుందాం. మీకు సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు 0 కూపన్ 0 ప్రిన్సిపల్ బాండ్స్ మీ పేరు మీద 5 లక్షల బాండ్స్ ఏవైతే ఉన్నాయో మీ పేరు మీద, అంటే రూపాయి ఒక్కొక్క బాండ్ అనమాట, మీ పేరు మీద 5 లక్షల బాండ్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో వేస్తారు. 5 లక్షల 0 కూపన్ 0 ప్రిన్సిపల్ బాండ్స్ మీ అకౌంట్లో, డీమ్యాట్ అకౌంట్లో వేస్తారు. మీ అందరికీ తెలుసు కదా, డీమ్యాట్ అకౌంట్ అంటే మీరు ట్రేడింగ్ చేయడానికి, షేర్స్లో ట్రేడ్ చేయడానికి ఓపెన్ చేసేటువంటి అకౌంట్ని డీమ్యాట్ అకౌంట్ అంటారు. మీ పేరు మీద డీమ్యాట్ అకౌంట్లో 5 లక్షల రూపాయలకి 5 లక్షల 0 కూపన్ 0 ప్రిన్సిపల్ బాండ్స్ మీ అకౌంట్లో వేస్తారు. వీటి మీద ట్రేడింగ్ జరగదు. తర్వాత మీరు కావాలంటే లీగల్ హెయిర్స్కి ఇచ్చేయచ్చు. మీరు మీ
అబ్బాయికో అమ్మాయికో ఇచ్చేయాలనుకున్నారనుకోండి, ట్రాన్స్ఫర్ చేసేయచ్చు, అంతవరకే. ఏదో రిలయన్స్ ఇండస్ట్రీస్లో ట్రేడింగ్ జరిగినట్టు వీటి మీద ట్రేడింగ్ ఏమీ జరగదు. సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ ఏం జరగదు. నేను చెప్పేది ఏంటంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ గురించి, నేను చెప్తున్నాను. సో వాళ్ళకి మనం 5 లక్షల రూపాయలు ఇస్తే మన పేరు మీద 5 లక్షల రూపాయలు డీమ్యాట్ అకౌంట్లో యూనిట్స్ అంటే ఆ బాండ్స్ ఉంటాయి కదా, ఆ బాండ్స్ మన డీమ్యాట్ అకౌంట్లో వేస్తారు. సెకండరీ ట్రేడింగ్ జరగదు. కావాలంటే మీరు లీగల్ హెడ్స్కి వాటిని రాసేయచ్చు. అయితే మీకు 5 లక్షల రూపాయలకి 5 లక్షల బాండ్స్ ఇచ్చారు కదా, సంవత్సరం తర్వాత అవి ఉండవు మీ అకౌంట్లో. వాటి టైం అయిపోతుంది, వాటిని ఎక్స్టింగ్విష్ చేసేస్తారు. తర్వాత మీకు జీరో కూపన్ అన్నాం కదా, ఏ రకమైన వడ్డీ ఇవ్వరు. జీరో ప్రిన్సిపల్ అన్నాం కదా, మీరు పెట్టిన 5 లక్షలు కూడా సంవత్సరం అయ్యేసరికి అక్కడ కనిపించవు. అయితే మీకు ఏమొస్తుందంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీ డబ్బులు రైట్ యాక్టివిటీస్కి యూజ్ అయ్యాయి అన్నటువంటి నమ్మకం వస్తుంది. మీకు నమ్మకం కలిగే విధంగా స్టాక్ ఎక్స్చేంజ్, సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ రూల్స్కి అనుగుణంగా వాళ్ళు రకరకాల రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తారు. ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్స్ కావచ్చు, సోషల్ ఆడిట్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ప్రొడ్యూస్ చేస్తారు. అవి చదువుకుంటే మీకు నమ్మకం వస్తుంది, మీకు 100% సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. మీరు డొనేషన్ ఇచ్చారంటే మళ్ళీ ఆ డబ్బులు వస్తాయి అని ఇవ్వరు కదా. మీరు ఇచ్చినటువంటి డబ్బులు సద్వినియోగం అయ్యాయి అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. అర్థమైంది కదా. అది సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ బాండ్స్ ఇస్తారు. వీటి ఫేస్ వాల్యూ రూపాయి, మీ డీమ్యాట్ అకౌంట్లో వేస్తారు. వీటిని ట్రేడింగ్కి అలౌ చేయరు. తర్వాత ఇవి జీరో అయిపోతాయి సంవత్సరం అయిపోయేసరికి. అలాగే ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందనుకోండి, 6 నెలల్లో స్కిల్ డెవలప్మెంట్ చేసేసారనుకోండి, అప్పుడైనా జీరో అయిపోతాయి అన్నమాట. అంటే క్లోజ్ అయిపోతాయి. అంటే మీకు నార్మల్గా ఏదైనా బాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి సంవత్సరం వడ్డీ వస్తుంది, దాన్నే మనం కూపన్ రేట్ అంటాం కదా. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు, జీరో కూపన్, జీరో వడ్డీ. అలాగే ఆ కాల పరిమితి అయిపోయిన తర్వాత మీ అసలు కూడా వస్తాయి వడ్డీతో పాటు, ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం, అది కూడా ఉండదు. అందుకే దీన్ని జీరో ప్రిన్సిపల్ అంటారు. అర్థమైంది కదా. సమాజంలో ఫిలాంథ్రఫీ, చారిటీ యాక్టివిటీస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎవరైతే లిస్ట్ అవుతారో వాళ్ళకి డొనేషన్స్ ఇస్తే మీ డబ్బు సద్వినియోగం అయింది అని మీకు రూఢి అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు కాబట్టి. తర్వాత ఇక్కడ జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ బాండ్ మీకు చెప్పాను కదా, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పాను. ప్రస్తుతానికి ఎవరైనా సరే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడానికి మినిమం 1 crore రూపీస్ అనమాట. వాళ్ళు 1 కోటి రూపాయలు రకరకాల పర్సన్స్ నుంచి సేకరిస్తేనే ప్రస్తుతం రూల్స్ ప్రకారం ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడానికి అర్హులు. మనలాంటి వాళ్ళు ఇచ్చేటువంటి డొనేషన్ ఒక్కొక్కళ్ళు కనీసం 2 లక్షలు ఇవ్వాలి. అయితే ఈ మధ్య సెబీ మీటింగ్లో దీన్ని తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారనమాట. తర్వాత ఇంట్రెస్ట్ ఏం ఉండదు, డబ్బులేం రావు. ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు కానీ సంవత్సరానికి కానీ ఇవన్నీ జీరో అయిపోతాయి. తర్వాత ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ మాత్రమే ఈ ఎస్ఎస్ఈస్లో లిస్ట్ చేస్తారు. ఒకవేళ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఫిలాంథ్రఫీ చేయాలి అనుకుంటే, ఒకవేళ అనుకుంటే వాళ్ళు లిస్ట్ చేయాల్సింది ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ మీద అనమాట. ఇంత డీటెయిల్స్ మనకు అక్కర్లేదు, ప్రస్తుతానికి చాలు. ఇంకొక ప్రశ్న, అడ్వాంటేజెస్ ఏమిటి అంటే మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇక్కడ ఇది చారిటీ లాంటిదే, కాకపోతే మీ మనీ ఎలా యూటిలైజ్ అయ్యింది అనేటువంటి డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. తర్వాత విజిబిలిటీ టు ద సోషల్ ఎంటర్ప్రైజెస్కి ఒక గుర్తింపు వస్తుంది. తర్వాత వాళ్ళు ప్రజల్లోకి రెగ్యులర్గా వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేయొచ్చు. ఇప్పటిదాకా ఉన్నటువంటి అపనమ్మకం పోతుంది. తర్వాత యాన్యువల్ ఇంపాక్ట్ రిపోర్ట్స్, అలాగే సోషల్ ఆడిట్ ఫర్మ్స్ ఆడిట్ చేసినటువంటి రిపోర్ట్స్ సబ్మిట్ చేయటం వల్ల ట్రాన్స్పరెన్సీ వస్తుంది, నమ్మకం పెరుగుతుంది, వాళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది, కాస్ట్ సేవింగ్స్ పెరుగుతాయి అన్నమాట. అర్థమైంది కదా. ఈ 3 ప్రశ్నల ద్వారా మీకు అసలు సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏమిటి, సోషల్ స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేయాలంటే అవి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్సే చేస్తాయి.
ఒకవేళ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ చేయాలి అంటే వాటికి ఒక సెపరేట్ మెకానిజం ఉంది. తర్వాత ఒకవేళ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కనుక ఇందులో లిస్ట్ అయితే దానికి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ అంటాం, దాంట్లో చేయాలి, అవి ట్రేడ్ అవుతాయి. ఇక ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి అయితే ట్రేడింగ్ ఎలాంటిది ఉండదన్నమాట. అవి సోషల్ స్టాక్ ఎక్స్చేంజెస్లో రిజిస్టర్ అవుతాయి. అర్థమైంది కదా. ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ గురించి నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ఒకవేళ ఏమైనా తప్పు చెప్పుంటే మీరు కరెక్ట్ చేసుకోండి. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అవి సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయొచ్చు, ట్రేడింగ్ అలౌ చేయరు, ఆ కాల పరిమితి అయిపోయిన తర్వాత అవి జీరో అయిపోతాయి అన్నమాట. ఇక ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే లాభం కోసం ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని ఉంటాయి, వాళ్ళు కూడా ఫిలాంథ్రఫీ చేస్తూ ఉంటారు. సో ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ సెపరేట్ ప్లాట్ఫామ్ ఉంది, ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే సెకండరీ మార్కెట్లో అవి ట్రేడ్ కూడా అవుతాయన్నమాట. అర్థమైంది కదా. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యేదేమో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, అలాగే ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి లిస్ట్ అయ్యేది ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో. అర్థమైంది కదా. తర్వాత రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటివి ఏవైతే జెడ్సీ బాండ్స్ ఉన్నాయో అవి ట్రేడింగ్ అలౌ చెయ్యరు. అయితే ఇక్కడ ఏదైతే ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటిని ట్రేడింగ్ అలౌ చేస్తారు. అర్థమైంది కదా. ఇంతటితో ఈ విషయాన్ని ముగించి ఇంకొక విషయానికి వెళదాం. ఈ యొక్క కంట్రీ ఏదైతే ఉందో అర్జెంటైనా అనేది దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి కంట్రీ. మీకు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? ఇన్ఫ్లేషన్ 50% దాటితే దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ కరెన్సీ బాగా డిప్రిషియేట్ అయిపోయింది. ఆ దేశం యొక్క కరెన్సీ పెసో అన్నమాట. ఇంతకుముందు దాదాపు 100 పెసోలు ఉండేది డాలర్కి, గత 2-3 సంవత్సరాల్లో అది 300లకు వచ్చింది. బ్లాక్ మార్కెట్లో ఏం చేస్తున్నారంటే అందరూ కూడా పెసోలు ఇచ్చేసి డాలర్లు కొనుక్కుంటున్నారు. ఎందుకంటే డాలర్ హార్డ్ కరెన్సీ కదా, దాని వాల్యూ అది రిటైన్ అవుతుంది కదా. అందుకని ఈ యొక్క పెసోస్ అనేది బ్లాక్ మార్కెట్లో ఇచ్చేసి డాలర్స్ హోల్డ్ చేస్తున్నారు చాలామంది. తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు భయంకరంగా పెరిగిపోతున్నాయి, మనీ వాల్యూ భయంకరంగా తగ్గిపోతోంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బాగా తగ్గిపోయాయి. సో ఈ పరిస్థితుల్లో కొత్త అధ్యక్షులు జేవియర్ మిలీ ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని రాడికల్ డెసిషన్స్ తీసుకున్నారు. మీకు ఈ ప్రశ్న ఎందుకు తీసుకున్నానంటే ఏదైనా కంట్రీ సీరియస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్లో ఉంటే ఇలాంటి ట్రీట్మెంట్ తప్పనిసరి అన్నమాట. ఏం చేస్తారంటే ఈ యొక్క కరెన్సీ అఫీషియల్ ఎక్స్చేంజ్ రేట్ని డీవాల్యూ చేస్తారు హాఫ్కి. మీకు ఇలాంటిదే 1990-91 సంవత్సరాల్లో మన దేశంలో జరిగింది గుర్తు తెచ్చుకోండి. ఎకనామిక్ రిఫార్మ్స్కి అంటే కొంచెం ముందనమాట. అర్థమైంది కదా. సో ఎప్పుడైతే ఈ కరెన్సీ డిప్రిసియేషన్ అయిపోతూ ఉందో అప్పుడు అఫీషియల్గానే కరెన్సీని డీవాల్యూ చేసేస్తారు. అదే జరిగింది ఇక్కడ. తర్వాత పబ్లిక్ స్పెండింగ్ అంటే గవర్నమెంట్ ఏదైతే ఎక్స్పెండిచర్ చేస్తుందో దాన్ని తగ్గించింది. ఇంకా ముందు ఇలాంటివి ఏం తీసుకుంటారు? సబ్సిడీస్ తగ్గించటం, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించటం, ట్యాక్సులు పెంచటం. సో ఇలాంటివన్నీ కూడా షాక్ థెరపీ కింద వస్తాయి. ప్రజలు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, వాళ్ళ మీద ప్రభుత్వ ఎక్స్పెండిచర్ని తగ్గించి ట్యాక్సులు పెంచారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇంకా భారం పడుతుంది. అయినా కూడా ఎకానమీస్ కొలాప్స్ అయిన తర్వాత ఇలాంటివి తప్పనిసరి. అందుకని ఆర్థిక వ్యవస్థలు కొలాప్స్ కాకుండా చూసుకోవాలి. ఒక్కసారి కొలాప్స్ అయితే ఆ ప్రజలకి షార్ట్ టర్మ్లో చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. ఆ విషయం చెప్పడానికి ఈ ప్రశ్న తీసుకున్నాను. తర్వాత ఈ మధ్య ఫెడరల్ రిజర్వ్ అంటే అది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించినటువంటి ఫెడరల్ రిజర్వ్. దాని యొక్క మానిటరీ పాలసీలో భాగంగా ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇప్పటి కీ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే మన రెపో రేట్ లాంటివి అన్నమాట. మన రెపో రేట్ లాంటివి యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. 5.25 నుంచి 5.5% దాకా ఉంది, యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి అని నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా 2024వ సంవత్సరంలో 3 times ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తాము అని కూడా చెప్పారు. ఎందుకని ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే అక్కడ ఇంతకుముందు ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువగా ఉండేది. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయటం కోసం ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గుకుంటూ వస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఇప్పుడు దాదాపు 3%, 4% ఉంది. వాళ్ళ టార్గెట్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 2%. మీకు ఇంతకుముందే చెప్పాను, క్రితం వారంలో అడ్వాన్స్డ్ కంట్రీస్లో టార్గెటెడ్ ఇన్ఫ్లేషన్ 2% అలా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి, గ్రోత్ రేట్స్ తక్కువ ఉంటాయి, అలాగే ఇన్ఫ్లేషన్ టార్గెటెడ్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. అవి నార్మల్గా డెవలప్డ్ కంట్రీస్కి ఉన్న ట్రేట్స్ అనమాట. కోవిడ్ టైంలోనేమో విపరీతంగా ప్రింట్ చేశారు, ప్రజలకు విపరీతంగా డబ్బులు పంచారు. దాంతో ఏమైంది? బాగా ఇన్ఫ్లేషన్ పెరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 7%, 8% ఇన్ఫ్లేషన్ వెళ్ళింది. యూరోజోన్లో దాదాపు 18, 19 దేశాలు ఉన్న యూరోజోన్లో అక్కడ ఇన్ఫ్లేషన్ 9% ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. కోవిడ్ టైంలో వీళ్ళందరూ డబ్బులు ప్రింట్ చేసుకున్నారు. ఇలా ప్రింట్ చేయటం మూలంగా, ఎక్కువ మనీని సర్క్యులేషన్లో పెట్టడం మూలంగా, అంటే ప్రొడక్టివ్ కెపాసిటీ తగ్గినప్పుడు మీరు సర్క్యులేషన్ ఆఫ్ మనీని పెంచుకుంటూ పోతున్నారు. యాక్చువల్గా సర్క్యులేషన్ ఆఫ్ మనీ అనేటువంటిది ఈ ప్రొడక్షన్ కెపాసిటీతో లింక్ అయ్యి ఉండాలి. లేకపోతే ప్రొడక్షన్ కెపాసిటీ లేనప్పుడు కోవిడ్ టైంలో చాలా ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. కోవిడ్ టైంలో ఎకానమీస్ ష్రింక్ అయ్యాయి. ఆ టైంలో మీరు కరెన్సీ సర్క్యులేట్ చేసుకుంటూ వెళ్ళారు, పెంచుకుంటూ వెళ్ళారు. దాని ఇంపాక్ట్ని మనం తర్వాత చూసాం. తర్వాత కాలంలో ఏం జరిగింది? తర్వాత కాలంలో ఇన్ఫ్లేషన్ చూసాం మనం. ఆ తర్వాత ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ని విపరీతంగా పెంచుకుంటూ పోయారు. ఇంతకుముందు అంటే దాదాపు 2 ఏళ్ల క్రితం ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ 0.5% ఏమో ఉండేది, దాన్ని 5.5 దాకా తీసుకెళ్లారు. ఇక ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి దాన్ని తగ్గిస్తారు అనేటువంటి మెసేజ్ వచ్చిందనమాట. దాంతో ఏం జరుగుతుంది? మనలాంటి ఎమర్జింగ్ ఎకనమీస్ ఉన్నాయి చూడండి, ఇండియా కావచ్చు, మెక్సికో కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, టర్కీ కావచ్చు, ఇలాంటి ఎకనమీస్ ఎక్కడైతే పొలిటికల్ స్టెబిలిటీ ఉందో, ఎక్కడైతే ఎకానమీకి గ్రోత్ పొటెన్షియల్ ఉందో అక్కడికి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయన్నమాట. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ స్టాక్ మార్కెట్స్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారనమాట. అందుకే మొన్న ఈ నిర్ణయం వచ్చిన తర్వాత మన స్టాక్ మార్కెట్స్, ఎమర్జింగ్ మార్కెట్స్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్ సడన్గా జంప్ అయ్యాయన్నమాట. అర్థమైంది కదా? అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తేనేమో అక్కడున్న డాలర్లు మన దేశం లాంటి వాటికి వస్తాయి, క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అంటాం. అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ పోయారనుకోండి, మన దేశంలో ఉన్న డాలర్లు అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ యొక్క డాలర్లు ఆ దేశానికి వెళ్తాయి. దీన్ని ఏమంటాం? క్యాపిటల్ ఫ్లైట్ అంటాం అనమాట. ఇది ఎప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారమే. అర్థమైంది కదా? యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇవి కూడా ఈ స్టేటస్ కో అనేటువంటి దాన్ని మెయింటైన్ చేస్తాయన్నమాట. తర్వాత పేపర్ మనీకి ఇంట్రిన్సిక్ వాల్యూ లేదంటాం. ఇక్కడ మీకు 3 పదాలు చెప్పాలి. ఒకటేంటంటే లీగల్ టెండర్ అంటే ఏమిటి? లీగల్ టెండర్ అంటే ఏమిటంటే మీరు 500 రూపాయల నోటు తీసుకొని మార్కెట్కి వెళ్ళి 4 కిలోలు బియ్యం కొన్నారనుకోండి, మీరు 500 రూపాయల నోటు ఇస్తే నేను తీసుకోను అని అనటానికి లేదు. ఎవరైనా నేను తీసుకోను అన్నారనుకోండి, అప్పుడు మీరు వాళ్ళ మీద కేసు వేయచ్చు. ఒకవేళ చిల్లర లేదంటే అది వేరే సంగతి. తీసుకోను అంటే ఏమిటి? లీగల్ టెండర్ ఏదైతే ఉందో లీగల్లీ వ్యాలిడ్ అనమాట, దాన్ని వైలేట్ చేసినట్టు అనమాట. లీగల్ టెండర్ అంటే ప్రభుత్వం ఒక పర్టిక్యులర్ కరెన్సీని లీగల్ టెండర్గా డిక్లేర్ చేస్తే దాన్ని వాడకం కోసం వాడచ్చు, ఎవరు మేము తీసుకోము అనకూడదు. అయితే ఈ లీగల్ టెండర్ స్టేటస్ ఎలా వస్తుంది? గవర్నమెంట్ రెగ్యులేషన్ ద్వారా వస్తుంది. తర్వాత మన కరెన్సీకి రెండవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మొదటిది చెప్పాను కదా, లీగల్ టెండర్ అంటే ఏమిటంటే ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది లీగల్ టెండర్గా. గుర్తు తెచ్చుకోండి, ఇంతకుముందు మనం ఏదైతే పాత నోట్లు ఉండేయో 500, 1000 రూపాయల నోట్లు, వాటి సర్క్యులేషన్ని ప్రభుత్వం నిషేధించింది. సో అవి లీగల్ టెండర్ కాదనమాట. తర్వాత రెండోది ఫియట్ మనీ. ఫియట్ మనీ అంటే ఏమిటంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం డిక్లేర్ చేస్తుందో ఆ కరెన్సీని ఫియట్ కరెన్సీ అంటారనమాట. బిట్ కాయిన్ ఉందనుకోండి, ఫియట్ మనీ కాదది.
బిట్ కాయిన్ అనేది ఫియట్ మనీ కాదు. మన 500 రూపాయల నోట్ ఏదైతే ఉందో అది ఫియట్ మనీ అనమాట. అంటే ఫియట్ మనీ అంటే ఏమిటంటే కరెన్సీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక దీని మూలంగా, అంటే సెంట్రల్ బ్యాంక్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఒక కరెన్సీని ఫియట్ కరెన్సీగా డిక్లేర్ చేశాయనుకోండి, అవి లీగల్ టెండర్ అనొచ్చు. రెండోది ఏంటంటే వాటికి ఏ రకమైనటువంటి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉండదు. మీరు చాలా ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళారనుకోండి, ఒక కరెన్సీ వెనకాల ఒక గోల్డ్ కానీ సిల్వర్ కానీ అలాంటి కమిట్మెంట్ ఉండేది. అంటే కరెన్సీస్ అన్నీ కూడా ఈ గోల్డ్ సిల్వర్ లాంటి ఫిజికల్ కమోడిటీస్ బ్యాకింగ్తో ఉండేవి. ఇప్పుడు అలాంటి బ్యాకింగ్ ఏం లేదనమాట. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పేపర్ కరెన్సీస్కి ఇంట్రిన్సిక్ వాల్యూ లేదనమాట. అది ఇంకొక ముఖ్యమైన విషయం. కాబట్టి 3 విషయాలు మీకు క్లియర్గా చెప్తాను. ఒకటేంటంటే ఫియట్ కరెన్సీ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం మూలంగా ఆ కరెన్సీకి వాల్యూ ఉంది. ఇది మొదటి పాయింట్. ప్రభుత్వం యొక్క ఫియట్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటాం, అందుకే దాన్ని ఫియట్ కరెన్సీ అంటాం. బిట్ కాయిన్ అలాంటిదేం లేదు. రెండోది లీగల్ టెండర్, ఎవరు కూడా మేము తీసుకోము అనకూడదు. మూడోది ఏంటంటే ఇంట్రిన్సిక్ వాల్యూ లేదు. అంటే మీ దగ్గర 500 రూపాయల నోటు ఉంటే మీకు 1 గ్రామ్ బంగారము 0.5 గ్రామ్ బంగారము ఇస్తాము, మీ యొక్క నోటు వాల్యూ తగ్గినా పెరిగినా అన్నటువంటి నిబంధన ఏమీ లేదు. మార్కెట్లో హైపర్ ఇన్ఫ్లేషన్ అర్జెంట్ అయినలాగా వచ్చేసింది అనుకోండి, మీకు ఇవాళ కొంటే 1 కిలో బియ్యం వస్తాయి, ఇంకో రోజు కొంటే 5 కిలోలు వస్తాయి, ఇంకో రోజు కొంటే అర కిలో వస్తాయి, ఇంకో రోజు కొంటే 1/4 కిలో వస్తాయి. ఉదాహరణకి ఏదైనా కంట్రీ హైపర్ ఇన్ఫ్లేషన్తో ఎఫెక్ట్ అయిందనుకోండి, అప్పుడు కరెన్సీ యొక్క వాల్యూ పడిపోతూ ఉంటుంది. ఇవాళ 1 కిలో బియ్యం వస్తే రేపు కొంటే 1/2 కిలోనే వస్తాయి, 1 నెల తర్వాత కొంటే 1/4 కిలోనే వస్తాయి. సో అందుకని ఎంత వస్తాయి బియ్యం అనేది మార్కెట్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది, ప్రభుత్వం ఏం చెప్పదు. ఒక్కొక్కసారి ఎకానమీస్ కుప్పకూలిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ దేశం యొక్క కరెన్సీ కూడా వాల్యూ కోల్పోతూ ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. తర్వాత ట్యాక్స్ బాయన్సీ అనేది ఏమిటంటే మన నామినల్ జీడిపి గ్రోత్. మీకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. నామినల్ జీడిపి గ్రోత్కి రియల్ జీడిపి గ్రోత్కి తేడా ఏమిటి? నామినల్ జీడిపి గ్రోత్, రియల్ జీడిపి గ్రోత్, ఈ రెండింటి మధ్య ఉండేటువంటిది ఇన్ఫ్లేషన్ అనమాట. అంటే నామినల్ జీడిపి 11% ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని తీసేస్తే అది 6% రావచ్చు. ఇక్కడ మనం నామినల్ జీడిపిని తీసుకుంటాం. నామినల్ జీడిపి గ్రోత్ 11% అనుకుందాం. నామినల్ జీడిపి గ్రోత్ 11% అనుకోండి. 11% నామినల్ జీడిపి గ్రోత్ ఉన్నప్పుడు ఉదాహరణకి ట్యాక్స్ గ్రోత్ 15% ఉందనుకోండి. 15/11 ఎంత అవుతుంది? ఇది దాదాపు 1.3, 1.4 అవుతుంది. ట్యాక్స్ బాయన్సీ 1.3 అంటాం అన్నమాట. అంటే నామినల్ జీడిపి గ్రోత్ 11% ఉన్నప్పుడు ట్యాక్స్ గ్రోత్ 11% ఉందనుకోండి, ట్యాక్స్ బాయన్సీ 1 అవుతుంది. 11/11. ఒకవేళ ట్యాక్స్ గ్రోత్ 22% ఉందనుకోండి, ట్యాక్స్ బాయన్సీ 2 అవుతుంది. కాబట్టి ట్యాక్స్ బాయన్సీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మెజర్ అనమాట. మీరు ఇక్కడ చూడండి, ట్యాక్స్ బాయన్సీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే టోటల్ సైజ్ ఆఫ్ ద ట్యాక్స్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫ్రెండ్లీగా ఉందా, కోయర్సివ్గా ఉందా, లేకపోతే ట్యాక్స్ రేట్స్ బాగా ఎక్కువగా ఉన్నాయా, చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ట్యాక్స్ రేట్స్ సింపుల్గా ఉన్నాయా, కాంప్లెక్స్గా ఉన్నాయా అనేటువంటి వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి ట్యాక్స్ బాయన్సీ నార్మల్గా 1కి అటు ఇటు ఉంటుంది. అంటే ఉదాహరణకి 10% నామినల్ జీడిపి పెరిగిందనుకోండి, ట్యాక్స్ యొక్క గ్రోత్ 12 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 11 ఉండొచ్చు, కొన్నిసార్లు 15 ఉండొచ్చు. అంటే ట్యాక్స్ బాయన్సీ 1.5 దాకా కూడా వెళ్ళచ్చు. అయితే సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ స్టేట్ గవర్నమెంట్స్కి లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్స్కి ట్యాక్సేషన్ పవర్స్ ఎక్కువ ఉన్నాయి. రెండోది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళే కొంత కారణం ట్యాక్స్ బాయన్సీ పెరగకపోవటానికి. కారణం ఏంటంటే వాళ్ళు చాలా యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా వాళ్ళు ట్యాక్స్ చేయలేకపోతున్నారు. అందుకే ట్యాక్స్ బాయన్సీ అనేటువంటిది రాష్ట్రాలకు చాలా తక్కువగా ఉంటుంది.
రాష్ట్రాలకి ట్యాక్స్ బాయన్సీ 0.6 0.7 మించి ఉండదు. అంటే 10% ఏదైతే నామినల్ జీడిపి గ్రోత్ ఉందో అప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన ట్యాక్సులు 6% 7% పెరగచ్చు. అదే కేంద్రానికి సంబంధించినటువంటి ట్యాక్సెస్ 11% 12% పెరుగుతాయన్నమాట. అంటే వేరు వేరు కారణాల వలన ట్యాక్స్ బాయన్సీ అనేది కేంద్రానికి ఎక్కువ ఉంది, రాష్ట్రాలకి తక్కువ ఉంది. అంటే ప్రాక్టికల్గా చూస్తే ట్యాక్స్ బాయన్సీ వల్ల కేంద్రం ఎక్కువ లాభపడుతోంది. దీనికి 2-3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ యొక్క ట్యాక్స్ సోర్సెస్ కేంద్రానికి ఎక్కువగా ఉండటం, అంటే ట్యాక్సేషన్ పవర్స్ కావచ్చు, వేరియస్ డొమైన్స్ కావచ్చు, కార్పొరేషన్ ట్యాక్స్ కావచ్చు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, తర్వాత కస్టమ్స్ డ్యూటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం పరిధిలో ఉండటం ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే రాష్ట్రాల విషయానికి వస్తే వాటికి ఉన్న పవర్స్ని కూడా వాళ్ళు పూర్తిగా వాడుకోలేకపోతున్నారేమో అన్నటువంటి అనుమానం కూడా ఉంది. ఎందుకంటే చాలా సర్వీసెస్ మీద వాళ్ళు ట్యాక్స్ని ప్రాపర్గా ఇంపోజ్ చేయలేకపోతున్నారు. వీటి వల్ల ట్యాక్స్ బాయన్సీ అనేటువంటిది రాష్ట్రాలకి తక్కువగా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో 2023-24లో 4.1 నుంచి 2.9%కి తగ్గింది. అదే మీకు ఫిస్కల్ డెఫిసిట్ 0.5% తగ్గింది. కానీ రెవెన్యూ డెఫిసిట్ 1.2% తగ్గింది. రెవెన్యూ డెఫిసిట్ ఎంత తగ్గితే అంత మంచిది. చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ₹1,00,000 అప్పు తెచ్చారు పొలం కొందామని చెప్పి. చూడండి, ₹1,00,000 అప్పు తెచ్చారు పొలం కొందామని చెప్పి. ₹1,00,000 కూడా పొలం మీదే వాడారు. ₹1,00,000 పెట్టి మీరు ఎకరం పొలం కొన్నారు. తర్వాత దాని మీద రెవెన్యూ వస్తూ ఉంటుంది, ప్రతి సంవత్సరం ఆదాయం వస్తూ ఉంటుంది. దాని ద్వారా మీరు అప్పుని తీర్చేయచ్చు రాబోయే కాలంలో. అదే కదా, మీరు అప్పు చేసి పొలం కొన్నా, అప్పు చేసి ఇల్లు కట్టినా దాని వెనకాల ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇవి క్యాపిటల్ అసెట్స్, రెగ్యులర్గా రిటర్న్స్ వస్తాయి. మీరే కాదు, మీ మనవడు కూడా బెనిఫిట్ పొందుతాడు. అందుకే క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ₹1,00,000 అప్పు చేశారు, ₹1,00,000 పెట్టి పొలం కొన్నారు, చాలా బాగుంది. అంటే రెవెన్యూ డెఫిసిట్ 0 అని అర్థం. ఒకవేళ మీరు ₹1,00,000 అప్పు చేశారు, ₹20,000 సరదాగా తిరగటానికి వాడుకున్నారు, ₹20,000 జలసాగా ఖర్చు చేశారు, 80,000 పెట్టి 80 సెంట్లు పొలం కొన్నారు, 80 సెంట్లు పొలం కొన్నారు, 20,000 ఏమో సరదాగా తిరగటానికి వాడుకున్నారు. ఏది బెటర్ చెప్పండి? మొదటిది బెటరా, రెండోది బెటరా? మొదటి దాంట్లో ఎకరం పొలం వచ్చింది. అంటే అక్కడ రెవెన్యూ డెఫిసిట్ అనేది 0 అనమాట. నేను జస్ట్ కేంద్రానికి అన్వయించి చెప్తున్నాను. అంటే మీరు రోజువారీ అవసరాలకి ఏం వాడుకోలేదు. అందులో ఎంతైతే అప్పు తెచ్చారో అంతా కూడా క్యాపిటల్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతైతే అప్పు చేస్తుందో, ఎంతైతే ఫిస్కల్ డెఫిసిట్ ఉందో అదంతా కూడా క్యాపిటల్ అసెట్స్ క్రియేషన్కి వాడితే అప్పుడు దేశం బాగా బాగుపడుతుంది. దాని అర్థం ఏమిటి? రెవెన్యూ డెఫిసిట్ 0 అవ్వాలన్నమాట. కానీ ఏం జరుగుతుంది? ప్రభుత్వం అప్పు తెస్తుంది. అప్పు తెచ్చిన దాంట్లో కొంతే క్యాపిటల్ క్రియేషన్కి వెళ్తుంది, కొంత డబ్బులు పెట్టి రోజువారీ శాలరీలు ఇవ్వడానికి, రోజువారీ డీబీటీలు చేయడానికి. ఇదంతా చేస్తే దేశం ఎలా ముందుకెళ్తుంది చెప్పండి? అందుకే రెవెన్యూ డెఫిసిట్ 0 ఉండాలి అని చెప్పి FRBM యాక్ట్ చెప్పింది. మీరు ₹1,00,000 అప్పు తెస్తే 1,00,000 పెట్టి పొలం కొనండి, ఇల్లు కట్టండి. అంతేగాని 1,00,000 అప్పు తెచ్చి 50,000 జలసాగా ఖర్చు పెట్టేస్తాను, 50,000 పెట్టి పొలం కొంటానంటే ఎంతవరకు సమంజసం చెప్పండి? సో రెవెన్యూ డెఫిసిట్ 0 ఉండాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ స్లైడ్లో కొద్దిసేపు స్పెండ్ చేయండి. మన ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాదాపు 17-18 లక్షల కోట్లు. దాన్ని ఎలా పూడుస్తారు? అప్పు చేసింది ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాను కదా, ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ అనేది 0 ఉండాలి ఐడియల్గా. 0 అనేది సాధ్యం కాలేదు కాబట్టి 4.1% ఆఫ్ జీడిపి నుంచి 2.9%కి తెచ్చినప్పటికీ మనం చాలా ఆనందపడ్డామన్నమాట. అంటే బాగా తగ్గించారు. అది ఇలా తగ్గుకుంటూ వెళ్ళాలి. ఎంతైతే మీరు అప్పు చేస్తారో, ఫిస్కల్ డెఫిసిట్ ఎంతైతే ఉందో అదంతా ఎక్స్ప్రెస్ వేలు కట్టడానికి వాడండి, ఫ్యాక్టరీలు కట్టడానికి వాడండి, స్కూళ్ళు కట్టడానికి వాడండి. అప్పుడు దేశంలో రాబోయే తరాలు బెనిఫిట్ అవుతాయి. అంతేగాని మీరు అప్పు తెచ్చి కొంత డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వాడారనుకోండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్కి, అది నేషన్కి ఉపయోగకరం కాదు. అర్థమైంది కదా? తర్వాత ఇక్కడ
ఈ 17-18 లక్షల కోట్లు ఏదైతే ఉందో ఆ అప్పుని ఎలా చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎలా తెచ్చుకుంటుంది? ఒకటి ఏంటంటే మార్కెట్ బారోయింగ్స్ అనమాట. ఈ 18 లక్షల కోట్లు ఏదైతే ఉందో 18 లక్షల కోట్లలో 12 లక్షల కోట్లు మార్కెట్ బారోయింగ్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ టీ బిల్స్ రిలీజ్ చేసి మార్కెట్ నుంచి తెచ్చుకుంటుంది. బ్యాంకులు కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, వాళ్ళు ఈజీగా డబ్బులు ఇచ్చేస్తాయి కేంద్రానికి. తర్వాత స్మాల్ సేవింగ్స్ ఫండ్ నుంచి ఒక 5 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు ఇక్కడ, 5 లక్షల కోట్లేమో స్మాల్ సేవింగ్స్ ఫండ్ నుంచి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ డెట్, బయట నుంచి చాలా తక్కువ ఎక్స్టర్నల్ డెట్. మన దేశానికి ఏదైతే ఎక్స్టర్నల్ సావరిన్ డెట్ ఉంటుందో అంటే ఇతర దేశాల నుంచి చేసేటువంటి అప్పులు, అది మల్టీలాటరల్ డెట్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ IMF లాంటిది, బైలాటరల్ డెట్ కావచ్చు, జపాన్ నుంచి తీసుకున్న, అమెరికా నుంచి తీసుకున్న, అలా తీసుకున్న దాంట్లో కొద్దిగా వాడుతున్నారు, ఎక్కువ వాడలేదు. ముఖ్యంగా 2 సోర్సెస్ అని చెప్పచ్చు మీకు. ఏంటంటే ఒకటేమో మార్కెట్ బారోయింగ్స్, రెండోదేమో స్మాల్ సేవింగ్స్ ఫండ్ నుంచి వాడటం అన్నమాట. అర్థమైంది కదా? మార్కెట్ బారోయింగ్స్ పూర్తిగా ఎందుకు తీసుకోరు అని మీకు సందేహం కావచ్చు. అయితే మొత్తం మార్కెట్ నుంచే తీసుకుంటే ప్రైవేట్ సెక్టర్కి అవైలబుల్గా ఉండేటువంటి మనీ తగ్గిపోతుంది, క్రౌడింగ్ అవుట్ అయిపోతుంది. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు అన్నమాట. అప్పుడు దాన్ని క్రౌడింగ్ అవుట్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అది జరగకుండా ఉండటానికి, అంటే ప్రైవేట్ సెక్టర్కి కూడా డబ్బులు అందుబాటులో ఉండటానికి కొంత డబ్బుల్ని స్మాల్ సేవింగ్స్ ఫండ్ నుంచి కూడా తీసుకుంటుంది. ఇది ఈ ఫిస్కల్ డెఫిసిట్ని బ్రిడ్జ్ చేయడానికి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా స్మాల్ సేవింగ్స్ నుంచి తీసుకోవటం వల్ల ప్రభుత్వం మీద ఇంట్రెస్ట్ బర్డెన్ ఎక్కువ పడుతుందన్నమాట. ఇదొక డిసడ్వాంటేజ్. తర్వాత చివరి ప్రశ్న, మీరే ఇక్కడ కొన్ని సెకండ్స్ స్పెండ్ చేయండి. 2023-24కి సంబంధించి డైరెక్ట్ ట్యాక్సెస్ 6% ఆఫ్ జీడిపి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 5.1% ఆఫ్ జీడిపి. మొత్తం ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. సో ట్యాక్స్లన్నీ కూడా కలిపితే కేంద్ర ప్రభుత్వానికి 11.1% ఆఫ్ జీడిపి. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, గత 10 ఏళ్లలో అది 10-12% మధ్యలోనే హోవర్ అవుతుంది, పెరగడం లేదు. అది పెరగాలి. రాష్ట్రాలకి కేంద్రానికి కలిపితే 17-18% ఉంది. ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది పెరగకుండా అక్కడే తిరుగుతుంది, చూడండి మీరు ఇక్కడ. రెండోది ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉండాలి ఇండైరెక్ట్ ట్యాక్సెస్తో పోలిస్తే, అది దేశానికి మంచిదని చెప్పాను. డైరెక్ట్ ట్యాక్సెస్ 6% ఉన్నాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 5.1% ఉన్నాయి. తర్వాత మీరు ఇక్కడ గమనించండి, 2020-21 కోవిడ్ సంవత్సరంలో డైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత మళ్ళీ మీరు గమనిస్తే 2016-17లో డైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 0.1% ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గత 10 సంవత్సరాల కాలంలో డైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 2 సంవత్సరాల్లో మాత్రమే ఎక్కువ ఉన్నాయి. 2016-17లో కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, 2020-21లో ఒక 0.7% ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అన్నమాట. కానీ మిగతా అన్ని సంవత్సరాల్లో డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వీటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని రిగ్రెసివ్ ట్యాక్సెస్ అంటాం. ఎందుకంటే వాటి ద్వారా చాలా డిస్ప్రపోర్షనేట్ బర్డెన్ పడుతుంది పేదవాడి మీద, రైట్? సో 6%, 5.1%. 2022-23లో కూడా 6, 5.1. సో మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి డైరెక్ట్ ట్యాక్సెస్ 6% ఉంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 5.1% ఉన్నాయన్నమాట. సరే, ఈరోజు ఎకానమీ మాడ్యూల్ని ఇంతటితో ముగిద్దాం. రేపు పాలిటీతో ముఖ్య విషయాలతో కలుద్దాం. నమస్తే.